వెంకటేశ్వర స్వామికి ఎలాంటి నియమాలతో ముడుపు కడితే మీ కోరిక 100% నెరవేరుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా కోరిక ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఆ ముడుపు చెల్లించుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపు వేస్తారు. లేదా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమస్య తీరిపోయాక, కోరిక నెరవేరాక ఆ ముడుపు వేస్తూ ఉంటారు. అయితే మీ కోరిక 100% నెరవేరాలన్నా, మీకున్న సమస్య ఖచ్చితంగా 100% తొలగిపోవాలన్నా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రత్యేకమైన విధి విధానంతో ముడుపు కట్టాలి. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా పసుపు, కొంచెం గంధము, కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో నీళ్లు పోయాలి. తర్వాత ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ తెల్లటి వస్త్రాన్ని ఈ నీళ్ళల్లో ముంచాలి. నీళ్ళల్లో బాగా నానబెట్టి ఆరవేయాలి. అప్పుడు ఆ తెల్లటి వస్త్రము పసుపు రంగు వస్త్రంలోకి మారిపోతుంది. అలా మారిపోయినటువంటి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల 4 కుంకుమ బొట్లు పెట్టాలి. మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టి అక్కడ ఒక తిరునామాన్ని తీర్చిదిద్దాలి. అంటే వెంకటేశ్వర స్వామి నామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసి ఆ వస్త్రంలో ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంచాలి. మొదటగా 7 ఎండు ఖర్జూరాలు ఆ వస్త్రంలో ఉంచాలి. 7 యాలకులు ఆ వస్త్రంలో ఉంచాలి. 7 లవంగాలు ఆ వస్త్రంలో ఉంచాలి. వెంకటేశ్వర స్వామి 7 కొండల స్వామి కాబట్టి 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు ఆ వస్త్రంలో ఉంచి ఆ తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా ఆ వస్త్రంలో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేయాలి. ఆ తర్వాత 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణేలు ఆ వస్త్రంలో ఉంచాలి. ఇలా ప్రత్యేకమైన సంఖ్యలో కాకుండా 3 గుప్పెళ్లలో రూపాయి నాణేలు తీసుకుని కూడా ఆ వస్త్రంలో వేయవచ్చు. అలా ప్రత్యేకంగా ఆ వస్త్రములో వీటన్నిటినీ ఉంచిన తర్వాత ఆ వస్త్రానికి 3 చోట్ల ముళ్ళు వేయాలి. రిపీట్. అలా ఈ వస్తువులన్నీ ఉంచిన తర్వాత ఆ వస్త్రం మూట కట్టాలి. మూట కట్టేటప్పుడు 3 సార్లు ముడులు వేయాలి. అలా ముడులు వేసేటప్పుడు మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక చెప్పుకోవటం లేదా మీకున్నటువంటి సమస్య చెప్పుకోవటం చేయాలి. అలా మూట కట్టిన తర్వాత ఆ మూట మీద మళ్ళీ పసుపుతో బొట్లు పెట్టాలి, కుంకుమతో బొట్లు పెట్టాలి, గంధంతో బొట్లు పెట్టాలి. ఆ మూట పై భాగంలో కూడా వెంకటేశ్వర స్వామి నామాన్ని, తిరునామాన్ని కుంకుమతో ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మూటను ఒక పళ్ళెల్లో ఉంచి పూజా మందిరంలో ఆ మూటకి అగరబత్తులు వెలిగించి ధూపం వేసి ఆ మూట దగ్గర వెంకటేశ్వర స్వామి 108 నామాలు, అలాగే వీలైతే గోవింద నామాలు చదువుకోవాలి. అలా చదువుకున్న తర్వాత ఆ మూటను స్వామివారి దగ్గరే ఉంచాలి. మీ సమస్య తీరే వరకు లేదా మీ కోరిక నెరవేరే వరకు ఆ మూటను స్వామి పాదాల చెంతనే ఉంచాలి. కోరిక తీరిన తర్వాత లేదా సమస్య తీరిన తర్వాత ఆ మూటను వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక భాగంలో ఉంచి మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద ఆ హుండీలో ఈ మూటతో పాటు వడ్డీని కలిపి స్వామివారికి సమర్పించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి నియమాలతో వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ నెరవేరితే మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ముడుపు కట్టుకోవాలి. అలాగే తిథుల పరంగా దశమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ముడుపు కట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఆ మూటలో తులసి దళాలు కొన్ని వేస్తే ఇంకా అమోఘమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ముడుపు కట్టి అద్భుతమైన ప్రయోజనాలు